నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. మహాగణుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరలోకమందున్న ఉన్నతుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా నీ వాక్కులను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, నీ దాసుడనైన నన్ను కృపతో బలపరచండి. వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని ముందుకు నడిపించమని తండ్రి, నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరువమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి సంతోషించుచు పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి సమాజానికి అవసరమైన, మనకు అవసరమైన ఒక చక్కటి సందర్భాన్ని, దావీదు జీవితంలో జరిగిన దానిని మనం ఆలోచిద్దాం. దావీదు గారి జీవితం అనగానే మనందరికీ తెలుసు. యెషయి కుమారుల్లో చిన్నవాడు, దేవుని సంకల్పంలో ఉన్నవాడు, భక్తి కలిగి దేవుని సహాయము చేత గొలియాతును జయించి ప్రజలందరి దృష్టిలో గొప్పవాడనిపించుకున్నాడు దావీదు గారు. దావీదు గారు తన జీవితంలో తనకు ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడల్లా దేవుని మీదనే ఆధారపడ్డాడు. ఒకవైపు గొలియాతును చంపానన్న ఆనందము కంటే సౌలు గారు తన మీద పగపట్టాడు అన్న ఆలోచన నిజంగా దావీదు గారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని కలిగించింది. సమూయేలు గారు అభిషేకించడం ఏంటి, సౌలు తనను చంపాలనుకోవటం ఏంటి, ఏమీ అర్థం కాని స్థితిలో ఒకానొక దశలో రాజ్యము విడిచి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కాలములో జరిగిన సందర్భాలను, సన్నివేశాలను కీర్తనల గ్రంథంలో తన అనుభవాలుగా రాస్తూ దేవుణ్ణి స్తుతించినట్లుగా కీర్తనల గ్రంథంలో అనేక కీర్తనలు, దాని వెనుక ఏదో ఒక సందర్భం మనకు కనపడుతూనే ఉంటుంది. అలాంటి కీర్తనను ఈరోజు మనం అందరము కలిసి ధ్యానించగలిగితే, దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని కీర్తనల గ్రంథము 52వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. దావీదు గారు ఎవరిని గురించి ఈ మాటలు రాస్తున్నాడు? శూరుడాని ఎవరిని సంబోధిస్తున్నాడు? మోసము చేయువాడని ఎవరిని సంబోధిస్తున్నాడు? కపటమైన నాలుక గలవాడని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఈ శూరుడెవరు? ఈ కపటమైన నాలుక కలిగిన వాడెవడు? తన నాలుకను వాడిగల మంగలి కత్తి వలె నాశనము చేయుటకు ఉద్దేశించిన మాటలు పలికినది ఎవరు? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ సందర్భంలో నుంచి మాటలను అర్థం చేసుకుంటే లోతుల్లోనికి వెళ్ళగలం ప్రియమైన వారలారా. కేవలం మాటలు తీసుకొని సమాజానికి మనం అన్వయించడానికి ముందు ఆ సందర్భం ఏంటో, ఆ లోతుల్లోనికి వెళ్ళటం అనేది చాలా అవసరం. దావీదు ఎవరిని సంబోధిస్తున్నాడో, ఎందును గురించి సంబోధిస్తున్నాడో, అతని వల్ల దావీదు పడిన ఇబ్బంది ఏంటో, దేవుని మీద ఎలా దావీదు గారు ఆధారపడ్డాడో, మరి ఈ సన్నివేశాన్ని గురించి ఇంకా ధ్యానిస్తూ సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే, సమూయేలు మొదటి గ్రంథంలో ఈ సందర్భాన్ని గురించి వ్రాయబడింది ప్రియమైన వారలారా. దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము
మొదటి వచనము నుండి ధ్యానిద్దాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు గారు నోబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. నోబు అనే ప్రాంతం యాజకులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ అహీమెలెకును కలిసినప్పుడు, అహీమెలెకు "నువ్వు ఒంటరిగా వచ్చితివేంటి" అని భయపడ్డాడు. లేదు లేదు, రాజు ఒక పనిని నాకు అప్పగించాడు, ఎవరితో చెప్పొద్దు అన్నాడు. నీ దగ్గర తినడానికి ఆహారం ఏమైనా ఉందా అని అడిగాడు. సాధారణమైన రొట్టెలు నా దగ్గర లేవు, సముఖపు రొట్టెలు ఉన్నవి అనగానే, సరే మేము దూరంగా ఉన్నాము స్త్రీలకు, అయినా రాజాజ్ఞను బట్టి అది పవిత్రం అవుతుంది, ఆ రొట్టెలు ఇవ్వండి అన్నాడు. అహీమెలెకు ఆ రొట్టెలను దావీదు గారికిచ్చాడు. నీ దగ్గర ఖడ్గం ఏదైనా ఉందా అన్నాడు. అప్పుడు అహీమెలెకు, గొలియాతును నీవు చంపిన ఖడ్గము తప్ప మరి ఏదియూ లేదనగానే, దానికి సాటి అయినది మరొకటి లేదు, నాకివ్వు అనగానే అహీమెలెకు ఇదిగో దానినిచ్చేశాడు. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అహీమెలెకు దావీదు మధ్య సంభాషణ ఇదే ప్రియమైనవారలారా. ఇంతకు మించి దావీదు గారు అహీమెలెకు ఏమీ చెప్పలేదు. అహీమెలెకు దావీదును ఏమీ అడుగలేదు ప్రియమైనవారలారా. దావీదు గారు రాకకున్న ఉద్దేశ్యం ఏంటంటే, సౌలు తనను చంపాలనుకుంటున్నాడని ఎరిగి అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాడు ప్రియమైనవారలారా. అహీమెలెకుతో ఈ సంభాషణ మాత్రమే జరిగింది. పారిపోయి వచ్చి అహీమెలెకు దగ్గర ఉంటున్న దావీదు వెంటనే సడెన్‌గా మరలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెంటనే బయలుదేరినట్లుగా మనం చూడగలం. దయచేసి చూడండి. 21వ అధ్యాయము 10వ వచనం. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. సురక్షితముగా ఉండాలే అని నోబుకొచ్చాడు. మరలా అక్కడి నుంచి వెంటనే సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి మరలా పారిపోయాడు అని రాయబడింది. నోబు ప్రాంతంలో అహీమెలెకు దగ్గర నుంచి ఉండడానికే వచ్చిన దావీదు గారు సడెన్‌గా, అకస్మాత్తుగా మరలా సౌలుకు భయపడి ఎందుకు పారిపోయాడు? అసలక్కడ ఏం జరిగింది ప్రియమైనవారలారా? దయచేసి ఆలోచించండి. అకస్మాత్తుగా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అని వ్రాయబడింది. ఎక్కడికి పారిపోయాడు? అక్కడి నుంచి ఆకీషు రాజు దగ్గరికి పారిపోయాడు ప్రియమైనవారలారా. అంటే అక్కడ ఏదో జరిగింది అని మనం గ్రహించాలి ప్రియమైనవారలారా. పారిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఏం జరిగిందో లేఖనాలలో మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 21, 22 వచనం. దావీదు ఆ దినమున ఏదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. అహీమెలెకు దగ్గర దావీదు గారు అకస్మాత్తుగా పారిపోవలసిన పరిస్థితి ఆ రోజు ఏం జరిగిందో అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుకు వివరిస్తున్నాడు. అబ్యాతారు దావీదు దగ్గరికొచ్చాడు. దావీదు దగ్గరికొచ్చాడు. అప్పటికే ఏం జరిగిందో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి 22వ అధ్యాయము 6వ వచనం. దావీదును అతని జనులు ఫలాని చోటున ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. సౌలునకు ఎలా వర్తమానం అందింది అంటే, దోయేగు అనే వ్యక్తి తెలియజేశాడు ప్రియమైనవారలారా. దయచేసి చూడండి. 7వ వచనం, 21వ అధ్యాయము 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. అహీమెలెకు దగ్గరికి దావీదు గారు వచ్చినప్పుడు దోయేగు అనే ఒక వ్యక్తి, ఏదోమీయుడు, సౌలు యొక్క పశువుల కాపరులకు పెద్ద అక్కడున్నాడు. వెంటనే దావీదు గారికి ఏమనిపించింది అంటే, నేను ఇక్కడికి వచ్చానని
తప్పనిసరి ఈ దోయేగు సౌలునకు వర్తమానాన్ని అందిస్తాడు. నేనిక్కడ ఉండటం మంచిది కాదు అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ప్రియమైన వారలారా. అనుకున్నట్లే జరిగింది. దోయేగు సౌలునకు వర్తమానం అందించాడు. సౌలు వచ్చాడు అహీమెలెకు దగ్గరికి. అక్కడ జరిగిన సందర్భాన్ని దయచేసి చూడండి. 22వ అధ్యాయము. 22వ అధ్యాయము 8వ వచనం. మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుణ్ణి పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే? అప్పుడు ఏదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. 10వ వచనం. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా. చూసారా? దోయేగు ఉన్న విషయాన్ని చెప్పకుండా కల్పించి కూడా చెబుతున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు చెబుతున్నాడు అంటే, దావీదు గారు మాట్లాడిన మాటలు అసలు యాక్చువల్‌గా వినలేదు దోయేగు. సౌలు గారి మాటలను విని దోయేగు వెంటనే కల్పించి చెప్పడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన వారలారా. ఏంటో తెలుసా? నాతో మీరు ఉంటే ఇదిగో ద్రాక్ష తోటలను, సహస్రాధిపతులను, శతాధిపతులుగా నేను చేస్తాను. దావీదు మీకేమిస్తాడు? అని ఎప్పుడైతే సౌలు గారు వారితో మాట్లాడాడో, ఇప్పుడు ఈ విషయాన్ని నేను తెలియజేస్తే నేను ప్రయోజనాన్ని పొందుకుంటాను. సహస్రాధిపతులుగాను, శతాధిపతులుగాను, ద్రాక్ష తోటలు నేను సంపాదించుకుంటాను అని కుయుక్తితో వెంటనే దోయేగు సౌలుకు తెలియజేస్తున్నాడు. అహీమెలెకు, దావీదు ఒకటైపోయారు అని. వెంటనే సౌలు దోయేగును మెచ్చుకొని అహీమెలెకును అతని వారినందరినీ పిలిపించాడు. పిలిపించి ఇదిగో నువ్వు చేసిందేంటి అని అడుగుతున్నాడు ప్రియమైన వారలారా. అహీమెలెకుకి ఏమీ తెలియదు ప్రియమైన వారలారా. కానీ దోయేగు మాటను బట్టి సౌలు గారు ఏం చేశారంటే అహీమెలెకును అతని సంతతి వారిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. చూసారా? దోయేగు చెప్పిన మాటను బట్టి యాజకులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. 22వ అధ్యాయము దయచేసి చూడండి. 22వ అధ్యాయము 16వ వచనం. రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. అహీమెలెకు అమాయకుడు, ఏమీ తెలియదు. దావీదు అహీమెలెకు మాట్లాడుకున్న మాటలలో రాజుకు వ్యతిరేకమైన మాటలు లేవు. కానీ దోయేగు కల్పించి చెప్పాడు, వారిద్దరూ ఒకటయ్యారు నీకు వ్యతిరేకముగా అని. ఇదిగో ఆహారాన్నిచ్చాడు, కత్తిని కూడా ఇచ్చాడనగానే సౌలు అపార్థం చేసుకున్నాడు. దోయేగు అసలు వీరిద్దరి మాటలు వినకుండానే కల్పించి చెప్పేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. తద్వారా సౌలు అహీమెలెకు కుటుంబీకులందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యో! యాజకులను మేము చంపము అని సైనికులందరూ వెనకడుగు వేస్తే దోయేగు వారి మీద పడి అందరినీ చంపేశాడు ప్రియమైన వారలారా. చెప్పటం ఒక తప్పు, వారి మీద పడి చంపటం మరొక తప్పు. ఎందుకు? సౌలు ద్వారా ప్రయోజనము చేకూర్చుకోవాలి అని. ద్రాక్ష తోటలు సహస్రాధిపతులుగా, శతాధిపతులుగా నాకు ప్రమోషన్ ఇస్తాడు అని ఒక దుష్ట బుద్ధిని కలిగిన దోయేగు అహీమెలెకు కుటుంబీకులు చావడానికి కారణమయ్యాడు ప్రియమైన వారలారా. అందులో నుంచి అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు తప్పించుకుని వచ్చాడు ప్రియమైన వారలారా. తప్పించుకొని వచ్చాడు. దావీదు దగ్గరికొచ్చాడు. జరిగిందంతా చెప్పేసరికి నేను అప్పటికి అనుకున్నాను దోయేగు సౌలుతో చెబుతాడు అని. చాలా బాధపడ్డాడు. నా మూలంగా నీవు నీ ఇంటి వారినందరినీ నువ్వు కోల్పోయావు. ఇదిగో నా శత్రువు నీ శత్రువు ఒకడే.
నా దగ్గర సురక్షితముగా ఉండు అన్నాడు. అప్పటికే దావీదు ఎక్కడున్నాడో తెలుసా? దోయేగు వల్ల దావీదు ఇదిగో గాతు రాజైన ఆకీషు దగ్గరికి పారిపోయాడు. అక్కడి నుంచి అదుల్లాము గుహలోనికి పారిపోయాడు. అక్కడి నుంచి మోయాబు ప్రాంతంలో మిస్బేకు పారిపోయాడు. అక్కడి నుంచి ఇంకా మీరు చూడగలిగితే 22వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో జొచ్చెను. అడవిలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆకీషు రాజు దగ్గరికి, అదుల్లాము గుహలోనికి, మోయాబులో ఉన్న మిస్పేకి, ఇదిగో హారేతు అడవిలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎవరిని బట్టి? దోయేగును బట్టి ప్రేమన దేవుని పిల్లలారా. ఎవరిని బట్టి? దోయేగును బట్టి ప్రేమన దేవుని పిల్లలారా. ఒక తప్పుడు మాట, ఒక కల్పించిన మాట ఎంత విపత్తును ఇటువైపు దావీదుకు, అటువైపు అహీమెలెకు కుటుంబానికి తీసుకొని వచ్చిందో చూడండి. పైగా ఏమనుకుంటున్నాడో తెలుసా దోయేగు? నేను శూరుణ్ణి అనుకుంటున్నాడు. నేను గొప్పవాణ్ణి అనుకుంటున్నాడు ప్రేమన వారలారా. కానీ దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అబ్యాతారుకు అనగా అహీమెలెకు కుమారుడికి, నీవు నా దగ్గర సురక్షితముగా ఉండు అన్నాడు. దావీదు అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్న దావీదు ఏమంటున్నాడో తెలుసా? నాకే భద్రత లేదు, నా దగ్గరికి వస్తే ఎలా అనటం లేదు, నా దగ్గర నువ్వు సురక్షితంగా ఉండు అన్నాడు. అంటే దేవునిలో ఉన్నవాడు అడవిలో ఉన్న సురక్షితంగానే ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. నేను సురక్షితంగా ఉన్నాను. ఎందుకు? నా దేవుడే నాకు ఆశ్రయదుర్గం. నాతో పాటు నీవు కూడా సురక్షితముగా ఉండు అన్నాడు. దేవునిలో ఉన్నవాన్ని ఏ శత్రువు ఏం చేయగలరు ప్రేమన వారలారా? ఏమీ చేయలేరు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ సందర్భాన్నంతటిని, ఈ పరిస్థితులన్నింటినీ మనసులో పెట్టుకొని దావీదు గారు కీర్తనను రాస్తున్నాడు. దయచేసి కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 52వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? దోయేగు, నువ్వు చేసిన కీడును బట్టి సంతాప పడవలసింది పోయి నేనేదో గొప్ప చేశానని నువ్వు అతిశయపడుతున్నావు అంటున్నాడు. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. లేనిపోనివన్నీ కల్పించి నా మీద నువ్వు చెప్పావు కదా, నీకదే ఇష్టం. మా మాటలు నువ్వు వినలేదు. అసలు మేమేం మాట్లాడుకోలేదు. అయినా నీ నాలుకను వాడిగల మంగలి కత్తివలె నువ్వు నాశనము చేసే మాటలు చెప్పావు సౌలుకు అంటున్నాడు. తర్వాత చూడండి 4వ వచనం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టం. నాశనకరమైన మాటలు తెలియజేశావు నువ్వు. ఇది నీకు తగదు అంటున్నాడు. నాకెవరూ లేరనుకుంటున్నామేమో. పరలోకమందున్న కన్న తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. కావున సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక యుంచి తన చేటును బలపరుచుకొనినవాడు వీడి అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నాకేం కాదు, నా దేవునిలో నేను ఉన్నాను. ఇప్పుడు ఏదో సాధించావని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు సదాకాలము నిన్ను అనగదొరుక్కును అని వ్రాస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నీకు ధనం కావలసి వచ్చింది. నీ ధన సమృద్ధి కొరకు నువ్వు ఆలోచించావే, కానీ దేవుడు నిన్ను సదాకాలము అనగదొరుక్కును అని వ్రాయబడింది ప్రేమన వారలారా. దావీదు గారు, నేనైతే ఇదిగో దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. చివరి మాట, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని ఈ కీర్తన రాస్తున్నాడు.
దోయేగు చేసిన దాన్ని మనసులో పెట్టుకొని చదివితే ఈ కీర్తన చాలా చక్కగా అర్థమవుతుంది ప్రియమైన వారలారా. అందుకే ఎప్పుడు స్వప్రయోజనాల కొరకు కల్పించు మాటలు తెలియజేయకూడదు ప్రియమైన వారలారా. అది చాలా తప్పు. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట మనకు తెలుసు కదా! చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు. సౌలు లక్ష్య పెట్టాడు. తద్వారా నష్టాన్ని చవిచూశాడు ప్రియమైన వారలారా. ఆ చెప్పుడు మాటలు స్వప్రయోజనం కొరకు ఇంకొకరికి తెలియజేయడానికి, మనకు తెలియంది చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. దోయేగు లాంటి మనస్తత్వం దేవుడు సదాకాలము మనల్ని అనగగొడతాడు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు శిలువ మరణ, సమాధి పునరుత్థానముల విషయంలో కూడా అదే జరిగింది. దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్తలో వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే 28వ అధ్యాయము 15. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమాయెను. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఇది కాపలా ఉన్న బంట్రౌతులకు తెలిసిపోయింది. వెంటనే ప్రధాన యాజకులు వీరితో కలిసి ఒక కుట్ర పన్నారు. లేదు లేదు, యేసుక్రీస్తు తిరిగి లేవలేదు, శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి, మీకు డబ్బిస్తామనగానే ఆ స్వప్రయోజనం కొరకు చెప్పుడు మాటలను తెలియజేశారు. తద్వారా అనేకులు రక్షణలోనికి దూరమయ్యారు ప్రియమైన వారలారా. ఈరోజు కూడా లేనిపోని మాటలు వాట్సాప్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా ఎన్నో అబద్ధాలు సమాజంలోనికి వెళ్ళిపోయి ఎంతోమంది తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏవి నిజాలో, ఏవి అబద్ధాలో తెలియకుండానే షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో దోయేగు లాంటి మనస్తత్వం కలిగిన వారు బోలెడంతమంది ఉన్నారు ప్రియమైన వారలారా. ఏవండీ, నష్టపోయిన వాడి కంటే ఎక్కువ నష్టం ఈ లేనిపోని వార్తలను సమాజానికి అందించే వారి పట్ల వారికి దేవుడు సదాకాలము వారిని అణగద్రొక్కుతాడని వ్రాయబడింది ప్రియమైన వారలారా. ఎవరైతే చక్కగా దేవునిలో ఉంటారో, దేవునిలో ఉన్నవారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు ప్రియమైన వారలారా. దావీదు సురక్షితముగానే ఉన్నాడు. అబ్యాతారు కూడా దావీదుతో ఉన్నాడు ప్రియమైన వారలారా. కాబట్టి ఈరోజు మన చేతిలో ఉంటున్న మీడియాను మనం ఎలా వాడుతున్నాం ప్రియమైన వారలారా. దోయేగు లాంటి మనస్తత్వం కలిగి లేనిపోనివన్నీ షేర్ చేస్తున్నావా? తద్వారా ఎంతమంది గాయపడుతున్నారు, ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఎంతమంది మనశ్శాంతిని కోల్పోతున్నారో ఒక్కసారి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? వద్దు ప్రియమైన వారలారా. దోయేగు లాంటి మనస్తత్వం మనకుండటానికి వీలు లేనే లేదు ప్రియమైన వారలారా. చక్కగా దేవుని యందుంటూ, ఆయననే ఆనుకుంటూ, మన భక్తి జీవితాన్ని దావీదులా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవా, నీవు నాకు తోడై ఉన్నావు. నీ నామస్మరణే నాకు ఉత్తమమైనది అన్నాడు దావీదు. దావీదు వలె మనం ఉందాం ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు కూడా ఆయన మరణ, సమాధి, పునరుత్థానములను దాచిపెట్టారు ద్రవ్యము కొరకు. ద్రవ్యము కొరకు. తద్వారా అనేకులు రక్షణకు దూరం అయ్యారు. రక్షణకు దూరం అయ్యారు. కాబట్టి చెప్పుడు మాటల వల్ల రక్షణకు దూరం అవుతారు. చెప్పుడు మాటల వల్ల ఏం చెయ్యాలో తెలియని స్థితిలో నష్టాన్ని కలిగించేవారుగా సౌలు గారిలా మనం కూడా మారిపోతాం. అందుకే చెప్పకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. దేవుని మీద ఆధారపడుతూ మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా, విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నాయన ఆకట్టుకున్నావు నాయన. దోయేగు వలె మేముండకుండా నాయన దావీదు వలె నమ్మకము కలిగి నీ మీద ఆశపడుతూ మా భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాల విషయమై తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ బిడ్డలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ బిడ్డలను కూడా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మనోభిలాషను బట్టి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే సహాయాన్ని వారికి అనుగ్రహించండి. కుటుంబాలను, యవనస్తులను, వృద్ధులను, అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి.
మీ పిల్లల కుటుంబాలకు శాంతి సమాధానాలను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం నాయన. తండ్రి, ప్రార్థన చేస్తున్నా, సలహాలిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా నాయన. అనేకులు నీ పిల్లలు నాయన ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తున్న మాటలను బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నా. సేవా ఫలాన్ని వారికి అనుగ్రహించండి. వారి జీవితంలో నాయన ఇంకా బలమైన సాధనములుగా నాయన నీ పని కొరకు వాడుకొనుమని బ్రతిమలాడుతూ, ప్రాధేయపడుతూ, ఇప్పటివరకు నీ సహాయానికై నిన్ను స్తుతిస్తూ, నిన్ను గనపరుస్తూ, క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.